నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్ సోనియా. రోడ్డు పక్కన బేల్పూరి తింటే రుచే కాదు, ఇప్పుడు భయం కూడా ఫ్రీగా వస్తోందా? ఓ వ్యక్తి కొనుగోలు చేసిన 20 రూపాయల భేల్పూరి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఆ భేల్పూరిని చుట్టి ఇచ్చింది సాధారణ పేపర్లో కాదు, ఓ వ్యక్తి పూర్తి బ్యాంక్ స్టేట్మెంట్ లో. అకౌంట్ నెంబర్ నుంచి ట్రాన్సాక్షన్ వివరాల వరకు స్పష్టంగా కనిపించడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. డేటా ప్రైవసీతో పాటు ఫుడ్ హైజీన్ పైన ఇప్పుడు పెద్ద డిబేట్ మొదలైంది. జనరల్గా వీధి వ్యాపారులు పాత పేపర్లు, మ్యాగజైన్లు లేదా ప్యాకింగ్ షీట్లలో చాట్ ఐటమ్స్ చుట్టి ఇవ్వడం చూస్తూ ఉంటాం. కానీ తాజాగా జరిగిన ఘటన మాత్రం నెటిజన్స్ను షాక్ గురి చేసింది. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన 20 రూపాయల భేల్పూరిని 2 పేజీల బ్యాంక్ స్టేట్మెంట్లో చుట్టి ఇచ్చారు. ఆ పేపర్పై ఖాతాదారుడి పేరు, అకౌంట్ నంబర్, ట్రాన్సాక్షన్ హిస్టరీ అన్ని స్పష్టంగా కనిపించాయి. ఈ ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేసిన సుధాంశు అంబోరే భారతదేశంలో ప్రైవసీ అనేది జోక్లా మారిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో వేలాది మంది స్పందించారు. కొంతమంది నెటిజన్లు డేటా లీక్పై ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం పరిశుభ్రత అంశాన్ని ప్రస్తావించారు. చెత్తలో పడేసిన పేపర్స్ను ఆహారం కోసం ఉపయోగించడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రింటింగ్ ఇంక్లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి హానికరమని కమెంట్స్ చేస్తున్నారు. ఎలుకలు తిరిగే పేపర్లో తిండి పెట్టి ఇస్తే ఎలా తింటామంటూ పలువురు మండిపడుతున్నారు. ఇంకా కొందరు మాత్రం ప్రజల నిర్లక్ష్యమే కారణంగా చూపిస్తున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆధార్ కాపీస్, వ్యక్తిగత పత్రాలు పడేయడానికి ముందు చించివేయడం లేదా షెడ్డర్తో నాశనం చేయాలని సూచిస్తున్నారు. లేదంటే ఇలాంటి సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ఒక్క ఘటన ఇప్పుడు దేశంలో డేటా భద్రత, వ్యక్తిగత గోప్యత, ఫుడ్ సేఫ్టీపై పెద్ద చర్చకు దారితీసింది. చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుందో ఈ వైరల్ భేల్పూరి ఘటన మరోసారి గుర్తు చేసింది.